ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. టుడే అయితే ఒక మంచి స్నాక్ రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అవి ఏంటంటే చుట్టలు, కారం చుట్టలు అయితే ఉంటాయి కదా, అవి మా సైడ్ అయితే ఇవి కారం చుట్టలు అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తెలంగాణ సైడ్ అయితే మురుకులు అంటారు, జంతికలు అంటారు, అలా మేమైతే చుట్టలు అంటాం అన్నమాట. మన బియ్యం పిండి ఉంటుంది కదా, అవి 2 గ్లాసెస్ బియ్యం పిండికి అయితే 1/2 గ్లాస్ పప్పుల పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పులు ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టిన పొడి అయితే 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఇవి రెండు కూడా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వామ్ అయితే కొంచెం నలిపి వేసుకోవాలన్నమాట. వామ్ ఎందుకంటే కొంచెం జీర్ణశక్తి అవుతుంది కాబట్టి వామ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర కూడా ఇలానే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట. తగినంత కారం అయితే నార్మల్ కారమే తీసుకున్నాను ఫ్రెండ్స్. నార్మల్ స్పైసీతోనే ఉంటుంది ఇదైతే. కారం, కొంచెం ఉప్పు, దానికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నువ్వులు అయితే ఉంటాయి కదా, ఆ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేస్తే దీంట్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. రుచి అనేది నువ్వులు తగులుతూ ఉంటాయి కాబట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఆయిల్ ఫ్రెండ్స్, 1/2 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. దాంట్లోనే మనం ఈ ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాటర్ అయితే మనం వేడి చేసుకోవాలి. వాటర్ వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం రొట్టె చేయడానికి హాట్ వాటర్ అయితే పెట్టుకుంటాం కదా, అలానే బాగా మరిగేదాకా వేడి చేసుకొని ఇలా అయితే పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిదానంగా గంటెతోనైతే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే వేడి ఉంటాయి కదా వాటర్, దానివల్ల చేతులు కాలుతాయి కాబట్టి మనం గంటెతోనైతే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే తడుపుకోలేము. అందుకోసం అయితే బాగా నేను చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ అయితే చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు చల్లని వాటర్ ఉంటాయి కదా, ఆ చల్లని వాటర్తోనే మనం కొంచెం వేస్తూ పిండి బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా అయితే చేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా అయితే మీరు మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోండి. ఈ చుట్టాలంటే మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్. మా అమ్మ చేస్తుంది, ఇవి అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇవి. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఇవి కంపల్సరీ తీసుకెళ్తాను. మేమందరం కూడా ఇష్టంగా తింటామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేస్తే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అయితే మనకి చుట్టాలు చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయిందనమాట. మనకి చుట్టల పిండి ఏదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతోనైతే మనం చుట్టాలు ఒక్కొక్కటిగా అయితే మనం పిండుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇది 3 రంధ్రాలు అయితే 3 అయితే ఉన్నాయి కదా, ఇలాంటిదైతే ఒక బిల్ల అయితే తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో వేసేసుకొని ఇలా పిండి ముద్ద బాగా ఒత్తుకొని నిండగా పెట్టేసుకోండి. ఇలా ఫిట్ చేసేసి మనం ఒక్కొక్కటిగా చుట్ట అయితే పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత ఈ చుట్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోసేసుకున్నాను కదా, ఇలా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోండి. బాగా అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే నిదానంగా వేయించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చుట్టలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా చుట్టలు అయితే, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఎంతో రుచికరమైన చుట్టల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.